అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ వీడియోలో దేని గురించి చెప్పబోతామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా, దాని గురించి చెప్పేదానికి వచ్చినాం. అది ఎప్పుడు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది. అది కూడా నిజమే కదా. సరే వీడియో చూడండి. ఎగరేరా అర్థాన్ని ఎగరేస్తారా? అడ్డ ఎగరేసి ఇక్కట పిండాడా అన్ని పట్టేస్తున్నారు. వేరే వాళ్ళు పడితే వీళ్ళు పట్టినట్టుగా జీవిస్తా ఉన్నారు చేరుకొని. 1,50,000 ఊరికట్టు కాదు చెప్తే కూడా ఈ పాటికి అది 1,50,000 ఇప్పుడు ఇంటికి ఎత్తుకెళ్ళిపోయింటావు. చెప్తే 1,50,000 కూడా ఈజీగా పెట్టుకుంటాడు ఇంట్లో. అయ్యో ₹1,00,000 కాకులు తినేపోతాయి. ఓకే, ట్రైలర్ అయిపోయింది కదా, ఈసారి మూవీ చూడండి. మహేష్ నంద అందగాడు ఆ పెదవాల్సి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే, జాతర అనేది వారం రోజుల ముందు చాటు అనే కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. అక్కడికి పోతున్నాం అనమాట. ఈ ముళ్ళల్లో బైక్ తోలేదంటే చాలా కష్టం. లైసెన్స్ ఉంటే తప్ప దీనిలో తోలే. మూసుకొని నెత్తి చూసుకో. ఎట్లుంటది ఫ్రెండ్స్ లైసెన్స్ లేకపోతే? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. చాటింపు కార్యక్రమం గంగమ్మ గుడి దగ్గర జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళే మార్గం అనమాట ఇది. ఏంది పంటలు పండాల్సిన కాయలు బీడుగా ఉన్నాయని చూస్తున్నారా? రైతులు వర్కర్లుగా కంపెనీలకు వెళ్ళిపోవడం, పండించిన నష్టం రావడం, నీటి కొరత, ఇవే ఈ పరిస్థితికి కారణాలు ఏవైనా ఫలితాన్ని మాత్రం మనుషులందరూ అనుభవించాల్సింది. ఉజ్జో నువ్వు కూడా అమ్మవారి కాడికి వస్తున్నావా? కొరికేస్తాం, రక్తం తగ్గేస్తా. వచ్చినప్పటి నుంచి అవరక్షణగా ఉండదు. వెనక గద్దో ముందరికి పదరా. ఇదే గంగమ్మ గుడి గ్రామానికి సంబంధించిన పొలాల్లో ఉంటుంది. పాలేటి గంగమ్మ అని పిలుస్తాం. చాటింపు రోజు గ్రామస్తులందరూ గంగమ్మ గుడి దగ్గరికి వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పెడతారనమాట. చూసారా, జాలిగా కూర్చునేస్తున్నారా, అందరూ వండేస్తున్నారనమాట. ఇప్పుడు అమ్మవారికి పెట్టే పొంగల్ ఇదే. దీంట్లో అందరూ ఒక్కొక్క గింట వేస్తారనమాట. అందరు కలిపింది అమ్మవారికి నైవేద్యంగా అర్పిస్తారనమాట. చూస్తా ఉన్నాడా, అందరూ యూట్యూబ్లో పెట్టేసామని అటా చూస్తున్నారు కెమెరానా. లేప ఎట చూస్తున్నారంటే వాళ్ళని చూసి అందరూ ఫ్యాన్స్ అయిపోవాలంటే వాళ్ళకి. చూడండి అటా చూస్తారు, చూడండి ఊరికి అట్లా ఉప్పు వేస్తారనమాట. మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేస్తే కూడా చూస్తారనమాట, మనం చూసినారు లేదనేసి. ఇది అమ్మవారా గంగమ్మ గుడి. మేళాలకి సేగ పెడితే బాగా వాగుతాయి అనమాట. సౌండ్ బాగా రావద్దా? ఇది మా ఊరి మేళగాలు. వాయిస్ నా చూడండి, నొప్పి తగలకుండా. ఈ టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ పెట్టి కట్టుపక్క ఇటుపక్క రాళ్ళు పెట్టాలి, లేదంటే మన సైడ్ తిరుక్కునేస్తాయి, మూతలు వచ్చి డమ్ అని పేలుతాయి. ఏం చేస్తున్నావమ్మా? చూడు మామా, ఏం చేస్తున్నావు? చరణ్ వాళ్ళ అమ్మ దేవుణ్ణి మొక్కుతా ఉంది, చరణ్కి దిష్టి తగలకూడదని. ఈమె మా ఊరు గంగమ్మ తల్లి. అందరూ కలిసిమెలిసి ఈరోజు ఇక్కడ పండుగ చేసుకోవడానికి ఈమె కారణం అన్నమాట. ఈయన ఎవరు అనుకుంటారా? ఫైర్ మ్యాన్. ఈయన ప్రాముఖ్యత ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. చూడండి, ఆయన దారి చూపించాల్సింది. అందరూ అమ్మవారి పొంగలు పెట్టి ఇంటికి తిరిగి ప్రయాణం. ఈమె గ్రామంలో ఉండే పోలేరమ్మ తల్లి. ఈ తల్లికి అనమాట జాతర జరుగుతూ ఉండేది. జాతరకి 3 రోజులు ఉండగా గెరిగి అంటే కుండని అమ్మవారిని అలంకరించి ఊరంతా ఊరేగిస్తారనమాట. ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంకో 2 రోజులు పోతే
జాతర స్టార్ట్ అయిపోతుంది. గరిగ అలంకరించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ గరిగని ఊరంతా ఊరేగిస్తారు. గరిగ ఊరేగింపు స్టార్ట్ అయింది. గ్రామస్తులంతా గరిగకి హారతులు ఇచ్చి కొబ్బరికాయ కొడతారనమాట. అందరూ గరిగ కోసం ఎదురు చూడడం మీరు గమనించవచ్చు. ఇటువైపు చూడండి మన చిచ్చర పెరిగి ఏం చేస్తున్నాడో చూడండి బా. మంచి ఊపులు ఉన్నాడు అనమాట మనోడు. మేళాలు కూడా అది మరి కూడా. మా మామ కూడా మంచి ఊపులు ఉన్నాడు బా. ఏంది స్టెప్స్ నార్మల్గా ఉన్నాయి అనుకుంటారా? ఇప్పుడు చూడండి ఫ్లోర్ మూమెంట్. బా కూర్చుంటే చేయడం అనమాట, కొంచెం కష్టం, మోకాలు నొప్పులు. గరిగ మూసే వాళ్ళ పాదాలను కడిగి అమ్మవారికి హారతిస్తాం అనమాట. కులాల ప్రస్తావన లేకుండా గరిగ మోస్తున్న వ్యక్తిని దైవంగా భావించి అందరూ పాదాలు కడుగుతారు. ఇది జాతర రోజు విశేషాలు బా. ఏమిటో చేస్తున్నారా? పిసికే పిండాడా అన్ని పట్టేస్తున్నారు. వేరే వాళ్ళు పడితే వీళ్ళు పట్టినట్టుగా జీవిస్తా ఉన్నారు చేరుకొని. మీరు పట్టినట్లేదు నిజం చెప్పు. ఏడ పిండాడా పట్టేసిన తర్వాత ఊరికే యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళే పట్టినని చెప్తున్నారు. పట్టేసిన తర్వాత యాక్షన్ చేస్తున్నారు. నేను కష్టపడి పట్టినది, నేను పడితే యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు. నేను మా చిన్న కూడా పట్టినాం. ఎవరు పట్టింది? నిజం చెప్పు, నువ్వు చెప్పాలా? బాబీ దాన్ని పట్టిందా? రే బాబీ దాన్ని పట్టిందా? అది బాబీ ఈ చిన్నడు అబద్ధం చెప్పుడు. చిన్న పిల్లకాయలు దైవంతో సమానం. మన అబద్ధం చెప్పుదురు. ఎట్టగడ్డ చూపిస్తా. ఇది ఉండా ఇటువాడు తిప్పి ఈ మరొక హోల్ చేసుకుని పెట్టినా. వాడాడికి పోయింది ఇప్పుడు మనము. ఆ తన్ని ఏమంటే పడిపోతుంది. దీనికి పోయి ఒక పని పట్టుకో నేర్పియాలి దాన్ని. కానీ సరే బా, నువ్వు వాటర్ దీనికా? నేను కాదు, మా మామ. తోరణం, మామిడాకు తోరణం, యాపాకు తోరణం కడుతున్నాం ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు యాక్టింగ్ చేస్తున్నారు. మొత్తం చేసింది ఈయన తిరుపతి నుంచి వచ్చినాడు ఫ్రెండ్స్. గంగం జాతర మమ్మల్ని పిలిచినాడు. మేము బాగాలేదు, ఆయన వచ్చేసాడు ఫ్రెండ్స్. అదేంది మీరు బాగుపోతే ఆయన కూడా రాకూడదని మీరు అనొచ్చు అన్న. రివర్స్ ఆలోచిస్తాడు. ఒకసారి అప్పు కోసం 1,00,000 రూపాయలు అడిగినాను ఫ్రెండ్స్. అడిగినాను ఫ్రెండ్స్. నేను ఆయన అడిగినాడు, నేను ఇలా ఆయన అట్టి నాకు ఇచ్చేసాడు 1,00,000 రూపాయలు. అదనమాట. త్వరగా జరుగుతా ఉన్నది ఫ్రెండ్స్. అది ఈయన ఎక్కువ వండుతాం కదా ఫ్రెండ్స్. జాతరలకి నాన్ వెజ్ అవి తినేదానికి వచ్చినాడు ఫ్రెండ్స్. చెన్నై నుంచి వచ్చినాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత తింటాడు ఫ్రెండ్స్. వద్దన్నాడు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే కూడా చాట్ తినేసిపోతాడు ఫ్రెండ్స్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఏం చేస్తున్నావునా? ఇంటి ముందు చూపించినావు కదా తోరణమా, అది మరి కట్టారా? ఆల్రెడీ కట్టేస్తున్నారే. కట్టేస్తుండా? వాళ్ళు కట్టినారు, మనం కట్టారు అడ్డంగా. అదేని కట్టారు చేసినా బండి తగిలేదానికి. పెద్ద పెద్ద బండ్లు లారీలు అవి రాకుండా చెక్ పోస్ట్ అనమాట. అంత హైట్ బండ్లు ఉంటాయా? రెండంతస్తుల బండ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు తెలియదు ఒకటి చెప్తాను దగ్గర. ఇది యాపాక్ ఫ్రెండ్స్. ఇది పచ్చగా ఉంటుంది. ఇది మామిడాకు ఫ్రెండ్స్. ఇది కూడా పచ్చగానే ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రెడ్ కదా ఉండాలా? ఏదే మామిడాకు గ్రీన్ కలర్ పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి అవ్వకి మైనస్ నచ్చదు అనుకుంటా, అందుకే ప్రసలతో ముగ్గే వేస్తా ఉండదు. ఇప్పుడు డ్రోన్ ఎగరేసే కార్యక్రమం. ఏదనిదా? ఎరుకులు పెట్టిదా? కాకులు పెట్టిదా? అట్టొస్తుందో ప్యూర్ వ్యూ ఎత్తపోతాం.
ఇప్పుడు నార్మల్గా చూసారా, ఈసారి డ్రోన్ షాట్ చూద్దాం. ఏమా 1,50,000 ఊరికట్టు కాదు చెప్తే కూడా ఈ పాటికి అది 1,50,000 ఇప్పుడు ఇంటికి ఎత్తుకెళ్ళిపోయింటావు. చెప్తే అరువు వస్తుండాలి. 1,50,000 పోటీ ఈజీగా పెట్టుకుంటాడు ఇంట్లో. ఇల్లు కాదు ఊరే గాడి చేసేసి ఉంటాడు ఈ టైంకి. అమ్మాని ఇచ్చినాడు అంబానీ పిలిచినాడు మొన్న ఇంకా ఎగరయ్యా ముంబైకి. ఈడు పోలే. ఇట్ట ఎగరి. ఏ ఎగరేరా. ఏయ్ అర్థాన్ని ఎగరేస్తారా? అట్ట ఎగరేసి ఇంకెట్టా పెట్టేసేయ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పెట్టేసేయ్. నిజం చెప్పు అట్లా వేస్తారు. పెట్టిపా కింద పెట్టిపా. కింద కాదు అట్లా ఏమి డ్రోన్ రెక్కలు తిరగలేదని ఆలోచిస్తున్నారా? నాకు ఒక మాత్రం ఉండాలి. ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే. బుస్ పట్టుకోకూడదురా మూర్ఖ. దీనికి భయపెడతాట్రా? ఇంకా ఇది పైకి ఎరిగేదానికి ఇంకా మాత్రం ఉండాలి. రెడీ? సామి రిమోట్ సామి రెడీయా? అది తీపిరా సామిరా. రెడీయా సామి? సరే ఓకేనా? ఏదో మంత్రం చదవచ్చా? వదిలేసిదా? వదిలే కానీ బుస్ ఆద్దో మంత్రం ఫ్రెండ్స్, మొత్తం మంత్రమే. ఫ్రెండ్స్ డ్రోన్ ఊరి పైన పెట్టేది కాకలు తరుగుతుంది దాన్ని యా చెప్పతుంది. అయ్యో ₹1,00,000 కాకులు తినేపోతాయి. ఇంకెన్స్ మొత్తం తినేసేవో ఆడది కనబడలేదురా అంత. అబ్బే అది ఇల్లేం కనబడలే. అద్దెరా కనబడుతున్నదా? అద్దె కాకి ఇటు చూస్తున్నది ఫ్రెండ్స్. అద్దండి కాకి. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అబ్బా వచ్చేసింది బా. తిరిగి పట్టుకోవాలి కదా. చూసే చేతులు ఎగిరిపోతుంది. బూమ్ బూస్. ఉంటా గిరి ఉండే మంత్రం మర్చిపోయి ల్యాండ్ ఏదని కూడా మంత్రమే. దాన్ని పట్టి అంటే సరక్కని కింద దింపాలి. కొంచెం కష్టం కాబట్టి గిరి వరకు ఇచ్చేద్దాం. మంత్రం చదివేసాను పో. మంత్రం చదివాను పట్టుకోవాల్సిందే. అద్దిరా మంత్రం పవర్ అంటే అది చూసినావా? ఆగిపోయింది. మంత్రమే మనిషి. మనుషులే మంత్రం. ఏంది వీడియో అప్పుడే అయిపోయింది? అసలు జాతరాడా అని డౌట్ వస్తుంది కదా. ఈరోజు ఒక్కరోజు నవ్వుకుంటే సరిపోతుందా? రేపు ఎవరు నవ్వుతారో అంటే నెక్స్ట్ వీడియో రేపటి కోసం. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్.